హాయ్ అండి. నేను మీ విజయ వ్లాగ్స్. మరి మేము కేరళ అయితే వెళ్తున్నామండి. గాడ్స్ ఓన్ కంట్రీ కదా! సో, మరి అక్కడికి ఈ ప్రతిసారి మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తాము. బట్ ఈసారి మా ఫ్యామిలీ ఒక్కటే వెళ్తున్నామండి. వర్క్ మీద వెళ్తున్నాము. సో, మరి మరి మేమైతే కారులో వెళ్తున్నామండి. మరి దానికి పూర్తి బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి? మరి మా ఛానల్లో కేరళ వీడియోస్ వస్తాయి. తప్పకుండా లైక్ చేసి వీడియో మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కారులో వెళ్తే ఎప్పుడు మనం ట్రైన్లో వెళ్ళడం, ఫ్లైట్లో వెళ్ళడం చాలా వీడియోస్ చూసాము బడ్జెట్ ఎంత అవుతుందని. మరి నేను విజయవాడ నుంచి బయలుదేరుతున్నామండి. మరి మన కారులో వెళితే ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు దానికి మనం కారులో వెళ్ళడానికి పాసిబుల్ లేనా, అంటే కార్లో వెళ్ళే వాళ్ళకి ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి ఏంటి డిఫరెంటు? సో కార్లో వెళ్తే ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయా, లేదు మనం కార్లో వెళ్ళడం వల్ల మనకి ఛార్జెస్ ఏమైనా కలిసి వస్తాయా, ఇట్లా లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చా లేదా అనేది మరి నా నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మీకు తెలియజేస్తానండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియోలో నేను మీకు ఒక పవర్ ప్లాంట్ అయితే చూపించానండి. మరి అది ఏ ఊర్లోదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.